నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. వీలునామా ఒక తండ్రి తన పిల్లల మేల్కోరి అందించే ఓ బృహత్తర పత్రం. మామూలు మనుషులైతే తమ ఆస్తిపాస్తుల వివరాలే వీలునామాగా రాస్తారు. మరి మహామనిషి అయిన రామోజీరావు ఏం రాసి ఉంటారు, ఎవరికి రాసి ఉంటారు, ఇంకెవరికి? తాను కన్నబిడ్డల కంటే మిన్నంగా ప్రేమించే తన గ్రూప్ సంస్థల ఉద్యోగుల కోసమే ఆయన ఓ వీలునామా రాసిపెట్టి ఉంచారు. ప్రతి ఉద్యోగి ఓ సమర్థ నిబద్ధత సైనికుడై కదలాలని, సృజనాశక్తితో సవాళ్లను అధిగమించాలని చెబుతూనే అన్ని విజయాల్లోనూ తన సైన్యం మీరేనంటూ అందరిలో స్ఫూర్తి రగిలించారు. తాను నిర్మించిన సంస్థలు, వ్యవస్థలు సదృఢంగా కలకాలం నిలవాలంటే పునాదులు మీరేనని చెప్పారు. నా జీవన గగనంలో మబ్బులు ముసురుకుంటున్నాయి. వాన కురవడానికో, తుఫానై విరుచుకుపడడానికో కాదు, నా మలి సంధ్యాశకనానికి కొత్త రంగులు అద్దటానికి అన్నాడు రవీంద్ర కవీంద్రుడు. దశాబ్దాలుగా కర్మసాక్షి తొలివేకో కిరణాల్లోని చైతన్య స్ఫూర్తిని అనునిత్యం గుండెల్లో పదువుకొని, సప్తాశ్వ రథరూడిని కాలగమన వేగంతో సృజన పౌరుషానికి విడును పెట్టుకొని, తరాల అంతరాలు తెలియనంతగా నిరంతర శ్రామికుడిగా పరుగులు పెట్టిన నాకు విశ్వకవి మాటలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ముదిమి మీద పడిన మార్పు నిత్యం, మార్పు సత్యం అని ఘోషించే నా మదిలో సవ్యాలోచనల ఒరవడి పోటెత్తుకునే ఉంది. ఎప్పుడు ఏ తీరో, ఏనాటికో ఏ తీరమో తెలియని వార్దాన్ని సార్థకం చేసుకోవాలన్న తపనే రామోజీ గ్రూప్ కుటుంబ పెద్దగా మీ అందరినీ ఉద్దేశించి ఈ లేఖ రాయడానికి నన్ను ప్రేరేపించింది. ఒక విధంగా ఇది భవిష్యత్ ప్రణాళిక. రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బందిగా మీ అందరికీ బృహత్ లక్షణాల కరదీపిక. వ్యక్తికి బహువందనం శక్తి రామోజీ గ్రూప్ సంస్థలన్నీ నా ఆలోచనల అంకురాలే అయినా, కోట్లాది జనవాహినికి ప్రీతిపాత్రమైన శక్తివంత వ్యవస్థలుగా అవన్నీ ఎదిగి రాజిల్లుతున్న ఘనతలో వ్యక్తిగా, వ్యష్టిగా మీరు 50 మంది వృత్తి నిబద్ధతో చేసిన కృషి ఎంతో ఉంది. ఆయా సంస్థల అభివృద్ధిలో ప్రత్యక్ష పాత్రదారుడై, వృత్తిగత విలువలకు అంకితమై సంస్థ వేరే ఇంటి పేరుగా సమాజంలో పేరగన్నెదిన ఉద్యోగులు ఎందరో నాకు తెలుసు. రామోజీ గ్రూప్ సంస్థలో పనిచేయడం ఉద్యోగ శ్రేణులకు ఎంత గౌరవమో మరెక్కడా లేని స్థాయి క్రమశిక్షణ, సమయపాలన, పని సామర్థ్యం ఇవన్నింటినీ మించి సంస్థతో మమైకమయ్యే విశిష్ట లక్షణాలు గల సిబ్బంది ఉండడం నాకు గర్వకారణం. కృషితో నాస్తి దుర్భిక్షం. ఇది దశాబ్దాలుగా నేను త్రికరణ శుద్ధితో ఆచరిస్తున్న వ్యాపార సిద్ధాంతం. కాబట్టి నా సంస్థలన్నీ ప్రజా ప్రయోజనాలతో నేరుగా ముడిపడి, విస్తృత పయనాలతో, మానవ వనరుల వినియోగంతో జతపడి, పని ప్రమాణాలతో ఉన్నత విలువలకు పట్టం కడుతున్నాయి. దశాబ్దాలుగా మెన్నింటి నిలిచి నా ఆశయ సాఫల్యానికి సైదోడుగా నిలిచిన యావత్ సిబ్బందికి కృతజ్ఞతాంజలి. చేసే పని, చేపట్టే ప్రాజెక్టు ఏదైనా అద్వితీయంగా రాణించాలి గాని రెండో స్థానంలో సర్దుకోలేకపోవటం నా జీవన లక్షణం. ఆ తపనతోనే జీవితమనే కొవ్వొత్తిని రెండు వైపులా వెలిగించి, మార్గదర్శి మొదలు ఈటీవీ భారత్ వరకు అన్నింటినీ అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి, తెలుగు జాతి కీర్చి పతాకను సమున్నతంగా ఎగిరేయడానికి అక్షరాలా నేను చేసింది అసీదార ప్రయత్నం. జీవన పర్యంతం పరితపించి, పరివిప్లవించి నేను నిర్మించిన సంస్థలు, వ్యవస్థలు సుదృఢంగా కలకాలం నిలవాలనే నా ఆకాంక్ష ప్రత్యక్షంగా 25,000 మంది ఉపాధికి, పరోక్షంగా మరో 25,000 మంది జీవనోభుక్తికి ఆధారమైన రామోజీ గ్రూప్ సంస్థల భవిష్యత్తుకు పూర్తి భరోసా ఇచ్చేలా పటిష్ట యాజమాన్య మార్గదర్శక పునాదులను సిద్ధం చేసుకునేలా, తదనంతరం కూడా సమున్నత సాంప్రదాయాలు సర్వదా కొనసాగి రామోజీ సంస్థల ఖ్యాతి ఇంతింతయ్యేలా మీరంతా విద్యుక్షక్త ధర్మానికి నిబద్ధమవ్వాలని కోరుకుంటున్నాను. సమాచారం, విజ్ఞానం, వినోదం, వికాసం ఏ జాతి భవితనైనా ఏ జాతి భవితనైనా దీదీప్యమానం చేసి 4 కీలక రంగాలివి. రామోజీ గ్రూప్ సంస్థల్ని ఆ 4 మూలస్తంభాలపైనే నిలబడి నిరంతరం ప్రజాసేవ యుద్ధంలో పాల్పంచుకుంటున్నాయి. ఏనాటికి చెక్కుచెదరని ప్రజా విశ్వాసం, సమాధానాలే వెన్నుదన్నుగా పురోగమిస్తున్నాయి. జ్వలనశీల జర్నలిజంలో ఈనాడు, జైత్రయాత్ర, ఉషోదయ, ఇతర ప్రచురణల ప్రజోత్సవం, జగ్వతీయం, రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్మరించిన మార్గదర్శి కోట్లాది 10 మందులకు అక్షరాల కొంగు బంగారం. దేశం నలుమూలలకు చెప్పుకొస్తున్న ఈటీవీ, ఈటీ భారత్ నెట్వర్క్లు మన బలం. తెలుగింటి రుచుల రాయబారిగా ప్రియాస్థానం పదిలం. రామోజీ ఫిలిం సిటీ దేశానికే తలమానికం. ఇలా అన్ని విజయాల్లోనూ నా సైన్యం మీరు. రామోజీ ఉద్యోగులంటేనే క్రమశిక్షణకు మారుపేరు. ఇక ముందు మీ ఉద్యోగం సంస్థతో అనుబంధంగా ఒదిగి, స్వామి కార్యం స్వకార్యంలా ఉద్యోగ స్థాపనంలో ఎదిగి, సృజనాశక్తితో సవాళ్లను అధిగమించి రామోజీ గ్రూప్ దిగ్విజయ యాత్ర అప్రతిహతమయ్యేలా ప్రతి ఉద్యోగి ఓ సమర్థ నిబద్ధత సైనికుడిగా కదలాలి. చెరగని నమ్మకానికి రామోజీ గ్రూప్ సంస్థలే చిరునామా. దాన్ని నిలబెట్టాల్సిన కర్తవ్యాన్ని మీపైనే మోపుతూ ఇది నేను రాస్తున్న బాధ్యతల వీలునామా అని రామోజీరావు తన ఉద్యోగులకు వీలునామాని ఇలా రాసి వెళ్ళిపోయారు.